150 సేర్లు ఎత్తు తెచ్చింది. అంతటా వారు యేసు దేహము ఎత్తుకొని వచ్చి యూదుల పాత్రపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టూరి అనగా యేసు ప్రభువు యొక్క శరీరాన్ని శిలువ మీద నుండి దించి అక్కడ వీరు ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టారు. ఈ విధముగా నారబట్టలు చుట్టి ఏం చేశారు అని అంటే యేసు ప్రభువు యొక్క శరీరాన్ని, చనిపోయినటువంటి ఈ శరీరాన్ని వారు ఏం చేశారు అనగా సమాధిలో పెట్టి వారు ఏం చేశారు అని అంటే సమాధి మీద రాయి మోసి ఈ విధముగా మోసుకొచ్చినటువంటి పరిస్థితి అనగా శిష్యులందరూ కూడా ఏమైపోయారంటే మనం ఒకసారి చూస్తే వారికి ఉన్నటువంటి ఆశ అంతా ఏమైపోయిందండి? ఆవిరైపోయింది. శిష్యునికి ఆశ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఎన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, చనిపోయినటువంటి లాజరును లేపినటువంటిది అనగా ఎంతో గొప్ప కార్యాలు చేసినటువంటి ఈ ప్రభువు లేడు కాబట్టి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అందుచేత మీరు ఏం చేస్తారు అనగా ఆదివారం సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అని అంటే మమ్మల్ని కూడా ఈ విధంగానే చంపేస్తారు, మేము కానీ కనిపిస్తాం. యేసు ప్రభువు శిష్యులు కదా, మరి యేసు ప్రభువు శిష్యులు కాబట్టి మేము కనిపిస్తే ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా చంపేస్తారు అన్నటువంటి భయభీతులతో ఉన్నారు. శిష్యులందరూ తలుపు మూసుకుని ఉన్నటువంటి వారికి ఆశ లేదు, నిరాశతో ఉన్నటువంటి వారు. తర్వాత ఎక్కడ ఏ విధముగా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారే ఉన్నారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారు తెలుసుకోరు. ఇక్కడ యేసు ప్రభు ఆయన మహిమ కలిగినటువంటి శరీరం, అంతవరకు మానవ శరీరముగా ఉన్నటువంటి ఈ శరీరం అంటే ఈ శరీరం ఎటువంటిది అనగా మానవ శరీరముగా ఉన్నటువంటి ఈ శరీరానికి యేసు ప్రభు యొక్క శరీరము ఏ శరీరం అంటే మహిమ కలిగిన శరీరం. ఈ మహిమ కలిగినటువంటి శరీరముగా అయి వారు తలుపులు మోసుకొని ఉన్న అక్కడికి మధ్య వచ్చి నిలిచి ఉన్నాడు. అంటే యేసు ప్రభువును చూస్తున్నారు. చూసినా ఏం కలుగుతుంది అని అనగా మనం ఇక్కడికి వచ్చాము, యేసు ప్రభువును చూస్తూ ఉన్నాము అన్నటువంటిది కూడా వారు మనసుల్లో లేకపోయింది. అందుచేత వారు ఏం చేస్తారంటే మీకు సమాధానము కలుగు, మీకు సమాధానం. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తారు? మీకు సమాధానం. ఎందుకంటే మీరు అసమాధానంతో ఉన్నారు. ప్రభువు లేడు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు అసమాధానంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. మీకు శాంతి లేదు, ఏమైపోతున్నామో అన్నటువంటి దిగులు, చింత, వేదనతో ఉన్నారు, అసమాధానంతో ఉన్నటువంటి వారు. అందుచేత యేసు ప్రభు వారు మధ్య నిలిచి మీకు సమాధానము, మీకు సమాధానమును ఇవ్వగలిగినటువంటి దేవుడు వారి మధ్యకు వచ్చాడు. కానీ వారు గ్రహించలేనటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు వచ్చి వారి మధ్యను నిలిచి వారితో మాట్లాడుతూ ఉన్న వారు ఏంటంటే నిరాశగా ఉన్నటువంటి శిష్యులుగా. అటువంటి శిష్యుల మధ్యకు యేసు ప్రభు వచ్చి మీకు సమాధానము కలుగునుగా అని చెప్పారు. చెప్పినప్పుడు 20వ వచనాన్ని చదవండి. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను రక్తము చూపగా
శిష్యులు ప్రభువును చూచి సంతోషించింది అని. ఇక్కడ 20వ వచనంలో ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా, చేతులను ప్రక్కన చూపించారు. యేసు ప్రభు యొక్క చేతులు అంటే చేతులు ఎలా ఉన్నాయండి? గాయపడిన చేతులు, గాయపడిన ప్రక్కన చూపిస్తున్నాం. ప్రక్కన ఎటువంటిదంటే పల్లెపు. ఇలాగా యేసు ప్రభు వారికి ఏం చేస్తారనగా ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. శిష్యులు ఏం చేశారంటే ప్రభువును చూచి సంతోషించారు. చాలా గొప్ప విషయం. ఎందుకు సంతోషించారు అనంటే యేసు ప్రభు మాకు కనిపించారు, మేము చూచాము. చూసినటువంటి ఈ ప్రభువుని మేము కనుగొన్నటువంటి వారు. అనగా యేసు ప్రభు మహిమ శరీరముతో ఆయన వచ్చినటువంటి మహిమ శరీరం. ఈ మహిమ శరీరముతో వచ్చి ఈ మహిమ శరీరముతో వారికి కనిపించారు. ఆయనకు ఉన్నటువంటి గాయాలు ఇవన్నీ కూడా చూశారు, సంతోషించారు. కానీ వారిలో ఏమి లేదు అని అంటే, ప్రభువా నిన్ను మేము చూస్తున్నాం, నీ చేతులు చూస్తున్నాం, నీ ప్రక్కన చూస్తున్నాం, ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం, కానీ మాలో నీలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మేము కనుగొనలేనటువంటి వారని. ఎందుకనంటే యేసు ప్రభువుని చూస్తున్న ప్రభువా నీవు నా కొరకు ఎన్ని శ్రమలు. యేసు ప్రభు శిష్యులు ఆయన చేతులు కానీ కాళ్ళు కానీ ఆయన ప్రక్కలో బయలుపూట కానీ యేసు ప్రభు శిష్యులు చూడలేదు. చూచింది ఎవరు? ఒకే ఒక శిష్యుడు చూచాడు. ఎవరు అనంటే ఆయనను అధికముగా ప్రేమించి ఆయన రొమ్మను ఆనుకొని ఉన్నటువంటి యోహాను మాత్రం అక్కడే చూశాడు. ఆయన శిష్యులు ఎవరో చూడలేదు. యేసు ప్రభు వీరి మధ్యకు వచ్చాడు. వీరి మధ్యకు వచ్చినప్పుడు శిష్యులు వారు ఏం చేస్తున్నారంటే గమనించలేనటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు, అయ్యో యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించారే నా కోసం అన్నటువంటి ఆయన శరీరం, గాయపడినటువంటి శరీరం, కొరడా దెబ్బలతో ఏమైపోయిందంటే శరీరం అంతా వెళిపోయింది. ఎందుకనగా మాంసపు ముద్దలతో ఉన్నటువంటి ఆ వీప అంతా కూడా చిట్లిపోయినటువంటి. ఇటువంటి పరిస్థితులతో యేసు ప్రభు యొక్క శిష్యులు చూచారు. కానీ యేసు ప్రభువుని చూచిన తర్వాత వారు ఏం చేశారు అని అంటే, ఇక్కడ వాక్యములో సంతోషించింది అని సంతోషించారు. కానీ అక్కడ ఆయన ఏమని అంటాడు? అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునగా, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పారు. ఇక్కడ ఈ వాక్యంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని గమనిస్తే యేసు ప్రభు యొక్క శిష్యులను ఎక్కడికి మరలా సేవకు పంపించడానికి సిద్ధపడారు దేవుడు. అయితే ఈ సిద్ధపాటు వారికి వారి యొక్క హృదయాల్లో కలగలేదు. ఎందుకు కలగలేదు అనగా ఈ సేవ చేయటము అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయము కాదు. ఈ సేవ, దేవుని సేవ చేయటం అంటే సామాన్యమైన విషయము కాదు. ఈ సేవ ప్రభు బిడ్డగా నీవు జీవించాలి, దేవుని మార్గంలో నీవు నడవాలి అని అనుకుంటే ఈ దినాలు మరీ కష్టంగా ఉన్నాయి. యేసు ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సన్నిధిలో జీవిస్తూ యేసుక్రీస్తు వలె బ్రతకడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము అని అంటే భయభీతులతో. చాలా మంది రాలేకపోతున్నారు ప్రభు సన్నిధి. ఎందుకు రాలేకపోతున్నారంటే భయము. ఆనాడు శిష్యులకు కలిగినటువంటి భయమే ఈనాడు తన కుటుంబానికి, తన యొక్క సమాజానికి ఉన్నటువంటి వారందరూ భయపడి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. అంచేత ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని పంపిస్తాను.
దేవుని సేవకు నేను మిమ్మల్ని పంపిస్తాను అని అంటున్నాడు. ఏమని అంటున్నాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారు. తండ్రి నన్ను పంపించాడు, నేను కూడా మిమ్మల్ని పంపిస్తానన్నప్పుడు ఏ మాట వాళ్ళు రాదు. దేవుని యొక్క సేవకెళితే ఈ శ్రమలు అనుభవించాలి, ఈ కష్టాలను అనుభవించాలి. దేవుని యొక్క సేవలో జీవించడం అంటే సామాన్యమైన విషయము కాదు. అందుకే యేసు ప్రభు అంటాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికము. సంతోషం వస్తుందా? మన మీద చెడ్డ మాటలు పలికితే, అబద్ధముగా మనల్ని దూషిస్తే, అవమానపరిస్తే మనం సంతోషించగలమా? చాలా కష్టకరమైనటువంటి సేవ. యేసు ప్రభు యొక్క సేవ ఎటువంటిది అంటే దేవునిలో మనం జీవించడానికి ఎదురైనటువంటి ఈ సమస్య, మనకి ఎదురయ్యేటటువంటి బాధలు, కష్టాలు, వీటన్నిటినీ ఈ శిష్యులు వారికి తెలుసు. యేసు ప్రభు మార్గంలో నడిచేది. అందుచేత ఆయన అంటున్నాడు, మేము మిమ్మల్ని పంపిస్తాను, మిమ్మల్ని చేస్తాను. యేసు ప్రభు చెప్పేటటువంటి ఈ బోధను మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని అంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమా? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది కష్టం, చాలా కష్టం. ఇది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడే కలుగుతుందండి. ఈ కాదు మానవ నైజంతో కలగదండి. ఓ శత్రువును ప్రేమించాలి అని అనుకుంటే చాలా కష్టం. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అనుకుంటే చాలా కష్టం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి ఒక యవనస్తుడు దేవుని కోసం జీవించడానికి సిద్ధపడినాడు. యవన ప్రాయంలో దేవునిలో జీవిస్తున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు, ఆలయానికి వెళుతున్నాడు, దేవునిలో జీవిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తున్నాడు, దేవునిలో జీవించుతూ దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి, దేవునిలో జీవించుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎలాగైనా పడగొట్టాలి, దేవుని మార్గంలో నుండి దూరపరచాలి అనుకుని కొంతమంది ఏకీభవించి ఆయన ఏంటంటే చాలా చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి ఆయనకి ఎదురైంది. ఎందుకనగా యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మిమ్మల్ని సేవలోనికి పంపిస్తాను. అయితే ఈ సేవలో నీవు నడుచుతూ ఉన్నప్పుడు ఈ సేవ ఒక భారంతో కూడినట్టు, సుఖంతో కాదు. ఒక్కోసారి నీకు ఆహారం ఉండదు, నీకు సరైనటువంటి వస్త్రాలు ఉండదు, లేక నీవు నిద్రపోవడానికి పరిస్థితులు అనగా నీకు అనుకూలంగా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నీవు సేవను చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భాలు నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు నీవు ఏ విధంగా శిష్యులు ఏం మాట్లాడలేరు. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, వారి మధ్యకు వచ్చాడు, నిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమనంటే తండ్రి పంపినట్లుగా నేను మిమ్మల్ని సేవలోనికి అని అక్కడ తెలియపరచుచు ఏమనంటాడు? 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను పొందటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మను యేసు ప్రభు ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మీరు పొందండి. పరిశుద్ధాత్మను పొందితే మీరు శక్తిని, భయం పోదు, వేదన పోదు,
కష్టం పోతుంది. మీరు దేని నిమిత్తం యేసు ప్రభు మహిమార్థమై జీవిస్తున్నారో ఆయనను మీరు కనుగొనడానికి, ఆయన మార్గంలో నడవడానికి దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు అని వాక్యంలో తెలియపరిచినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమని అంటాడు? యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏమని అంటాడు అనగా, ఇక్కడ 7వ వచనం, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రావు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చెయ్యను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడదు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను అన్న. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలం వారికి ఏం కావాలో ఏమి ఉండాలా అన్నీ ప్రభువే చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు పట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచి శిష్యులకు కనిపించాడు. అయితే శిష్యులకు కనిపించినటువంటి ఈయన్ని మనం ఒకసారి ఆలోచిస్తే శిష్యులందరూ కూడా భయముతోనే ఉన్నారు, కానీ సంతోషంతో లేదు. ఎందుకు సంతోషంతో లేదనగా, యేసు ప్రభు ఆయన మన కోసము తన ప్రాణము పెట్టాడు, ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు. కానీ ప్రభు అంటాడు, నేను ఈ శ్రమ పడటం ఎందుకనంటే మానవులను రక్షించడం. యేసు ప్రభు శ్రమను మనం ఒకసారి ఆలోచిస్తే ఈ శ్రమ అంతయు కూడా మానవుల యొక్క జీవితంలో నిత్యము నిరంతరము యేసుక్రీస్తు మార్గంలో జీవింప చేయడానికి, శ్రమ కలిగిన, బాధ కలిగిన, కష్టము వచ్చిన, వేదన వచ్చిన క్రీస్తు కోసం నివసించే జీవితాన్ని కలిగి బ్రతకడానికి దేవుడు ఆ శిష్యులను ఏర్పాటు చేస్తాడు. ఈ శిష్యులను ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుని ఉన్నాడో ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారి మధ్యన నిలిచి నీకు సమాధానము కలుగునుగాక, తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుని. పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం అని అంటే అది శక్తికి సాదృశ్యం. మనము భయభీతులు లేకుండా క్రీస్తు కొరకు నివసించే జీవితానికి, క్రీస్తు కోసము మనము సాక్ష్యం ఇవ్వడానికి అది గొప్ప మార్గముగా ఉన్నట్లు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుణ్ణి మహిమపరచుతూ ఉన్నవారమై ఉన్నాం. అపోస్తుల కార్యముల 3వ అధ్యాయం, అపోస్తుల కార్యముల 3వ అధ్యాయము 14-15 వచనం, మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగింది. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేదు. అందుకు మేము సాక్షి. ఇక్కడ ఏమంటున్నాడు అనగా, మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషును మీకు అనుగ్రహింపమని అడిగారు. అనగా ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువుని ఏం చేశారు అని అంటే సిలువ వేయడానికి ఆ పరిశుద్ధుడిని మనం ఒకసారి గుర్తు చేసుకుని చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమనంటారు అనగా, పరిశుద్ధుడును నీతిమంతుడు వానిని నిరాకరించి ఆయన సిలువకు అప్పగించారు, సిలువను వేశారు. అందుచేత సిలువను వేసినటువంటి ఆ ప్రభువు సమాధిలో మాత్రము లేక ఆయన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. మృత్యుంజయుడై లేచి అంచేత మృత్యుంజయుడై లేచి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువును కూర్చి
ఆ జీవాధిపతిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఇక్కడికి చేరిన. అందుకని ఆ జీవాధిపతిని మీరు చంపితే కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. మృతుల్లో నుండి ఇంకా అయిపోయింది. యేసు ప్రభు యొక్క చరిత్ర, ఆయన పరిస్థితి అయిపోయింది, సమాధిలోనికి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి కొన్ని విషయాలు. యేసు ప్రభు లేస్తాడు అని విశ్వసించినటువంటి వారిని మనం ఒకసారి గమనిస్తే, యేసు ప్రభు తిరిగి లేస్తాడని ఎవరు ఎక్కువ విశ్వసించారండి? యేసు ప్రభు తిరిగి లేస్తాడని ఎవరు ఎక్కువగా విశ్వసించారు? కానీ యేసు ప్రభు శిష్యులు విశ్వసించారా? విశ్వసించారు. యేసు ప్రభు శిష్యులు ఎవరో విశ్వసించారు. ప్రభు యేసు ప్రభువుని వెంబడించుతున్నటువంటి స్త్రీలు విశ్వసించారా? స్త్రీలు విశ్వసించారండి. యేసు ప్రభు లేస్తాడు, సమాధిలో నుండి లేస్తాడు అని విశ్వసించారా? అలా విశ్వసించారు. కానీ స్త్రీలు ఎందుకు వెళ్ళారు ఆయన సమాధి దగ్గరికి? సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు తప్ప యేసు ప్రభు లేస్తాడు అన్న ఉద్దేశంతో వారు అక్కడికి వెళ్ళలేదు, పోలేదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను. కానీ దాని ఒక ప్రకటన. కానీ ఆయన తిరిగి లేస్తాడు అనుకున్నటువంటి వారు ఎవరు తిరిగి లేస్తారని అనుకున్నారు? పరిసయ్యులు, ప్రధాన యాజకులు పిలాతు యొద్దకు వచ్చి ఏం చెప్తారు అని అంటే, చూడండి చాలా బాగుంటుంది ఈ వాక్యాన్ని చదివితే, ఎంత మంచి ఉద్దేశించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనంలో చూస్తే, మరునాడు అనగా సిద్ధపరిచి దినమన మరుసటి దినమన ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునందుకు వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండిన 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు మాకు జ్ఞాపకం ఉంది. ఆయన 3 దినాలైన తర్వాత తిరిగి లేస్తాడు అన్నటువంటిది మాకు జ్ఞానం. అంటే ఎవరు ఎక్కువగా? ఆయనను ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు తిరిగి లేస్తాడు అన్నటువంటిది వారికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. ఆయన చేసినటువంటి విధానంగా ఎవరు చేయలేరు. ఆయన మాట్లాడినటువంటి విధానంలో ఎవరు ఆయన మాటలు మాట్లాడలేకపోయారు. మీరు మోసపోయారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. అంత మంచి జీవపు మాటలు పలుకుచూ ఉన్నటువంటి ఆ ప్రభువుని వెంబడించుచూ ఉన్నటువంటి వీరిని మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు తిరిగి లేస్తారు. తిరిగి పునరుద్ధానుడై లేచేటటువంటి ఆ ప్రభువుని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన మరణము బంధింప నేరదు. మరణానికి అందుకేనంటాడు ఈ అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి 15వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఆయన ఏమని అంటాడంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, అంటే అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏమని అంటాడనగా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట ఆయన తెలియపరుస్తాడు. ఏమనగా 15వ అధ్యాయము 16, 18, 19 వచ్చింది. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. హల్లెలూయా. ఎందుకంటాడంటే పౌలు భక్తుడు ఈ మాట ఆయన వివరించుతూ
క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, వ్యర్థం. క్రీస్తు లేపబడ్డాడు, ఆయన లేచే దేవుడు. మరణము ఆయనను ఏం చేసి బంధించనేరదు, మరణానికి అధికారం లేదు. అందుకే మరణమా నీ ముళ్ళు అక్కడ. అంతే ఇక్కడ అంటాడు. అంతేకాదు, క్రీస్తు అందు నిద్రించిన వారందరూ నశించి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమని మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఎందుకంటే ఒక నిరీక్షణ మనకిచ్చాడు. యేసు ప్రభు తిరిగి లేస్తానన్నాడు, లేచి ఆయన శిష్యులకు కనిపించాడు. అందుకు మనం ఏంటంటే ఒక సాక్ష్యంలో ఒక నిరీక్షణ మనకు ఉన్నది. ఆ నిరీక్షణ ఎటువంటిదంటే మనల్ని సిగ్గుపరిచేటటువంటి నిరీక్షణ మాత్రమో కాదు. ఇది జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఇది జీవముతో కూడిన నిరీక్షణ కాబట్టే శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధనైనా, అవమానమైనా, ఏది ఏమైనప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మనలను అనగా క్రీస్తులో మనం ఏం చేస్తున్నాం? ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం తెలియపరుస్తున్నాం. అందుకే పునరుత్థాన శక్తిని బట్టి చాలా మంది ఏమైపోయారంటే వారు ప్రాణాలను అర్పించారు, ప్రాణములను అర్పించారు. చివరికి ఆయన కొరకు వారి జీవితాలను త్యాగం చేస్తారు. ఆది అపోస్తలులు కానీ, యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు కానీ, వీరందరూ కూడా ఏం చేశారంటే ఆయన నిమిత్తము, ఆయన కోసము ప్రాణాలని అర్పించినటువంటి వారే. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనలను పరిశుద్ధులుగా చేసి దేవుని మార్గములో నడిపించుచు నిత్య జీవానికి వారసులుగా చేశాడు. మనం అందుచేత వారసులుగా చేసినటువంటి మన యొక్క జీవితం ఎటువంటిదంటే ప్రభు మహిమాత్మమై దేవునిలో బ్రతికేటటువంటి జీవితం. అది ఆ జీవితాన్ని బట్టి శిష్యులు కానీ ఎవరైనా ఆ ప్రభు వచ్చారు, నేను వారి ప్రత్యక్షణ అయ్యాడు, మీకు సమాధానం కలుగునుగా. అయితే సమాధానం కలుగునుగా కానీ మీరు పరిశుద్ధాత్మను పొందండి, ఆత్మను పొందండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది, సాక్ష్యం చెప్పడానికి శక్తిని ఇస్తుంది, నిలవబడడానికి శక్తిని ఇస్తుంది, భయమును పారద్రోలడానికి మీకు శక్తిని ఇస్తుంది. భయభీతులతో నింపబడిన జీవితము కాదు, ప్రభు మహిమార్థమై జీవించి. అందుచేత ఈ విషయాన్ని ఆయన తెలియపరచుచూ ఉన్నటువంటి వాడై ఉన్నట్లు వాక్యములో అపోస్తుడైనటువంటి పౌలు తెలియపరచుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అందుచేత 12వ వచనం 15, 1 కొరింథీ 15:12 క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండాలి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెను, ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. పౌలు భక్తుడు ఎంత మంచి వివరణ ఇచ్చాడు. ఆయన అంటే క్రీస్తు కోసము మేము జీవిస్తున్నాం, క్రీస్తు కోసము మేము బ్రతుకుచూ ఉన్నాం. మేము ఎవరి కోసం బ్రతుకుతున్నాం అంటే ఈ లోకంలో మమ్మల్ని బట్టి మేము బ్రతకటాలి, లేక మా కుటుంబాలను బట్టి మేము బ్రతకటాలి, లేక ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము బ్రతకటాలి. మేము దేని కోసము అనంటే దేవుని కోసము, అనగా ఆయనను మృతులలో నుండి లేపినటువంటి ఆ ప్రభువుని మేము గ్రహించాం, చూచాం. అపోస్తుడైన పౌలు చూచాడు. అందుకే పౌలు ఏమనంటాడు? ఆయన మృతుల్లో నుండి లేపబడి
దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృపాశమన కూర్చుంటుంది. అంతేత పౌలు భక్తుడు ఏమనంటాడు? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించు, నీ వేళ నన్ను ప్రభువా నీవెవడు? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క దర్శనం సౌలకు కనిపించడం, నీవు హింసించుచున్న యేసు, నీవు హింసించుచున్న యేసు. ఎప్పుడైతే ఈ మర్మము అనగా దేవుని యొక్క ఉద్దేశం ఆయనలో కనుగొని ఉన్నాడో అప్పుడు ఆయనలో ఏం కలిగింది? అక్కడ దేవుని యొక్క శక్తి ఆయనలో ప్రవేశించి దేవుని కొరకు జీవించడానికి ఆయన ఏం చేశాడు? తను తాను సమర్పించాడు. అందుచేత ఆయన అంటాడు, దేనినైతే నేను చేయజాలకపోతున్నాను దానిని చేయడానికి దేవుడు నాకు శక్తి సామర్థ్యములను దయచేసి ఉన్నాడు అని ఇక్కడ వాక్యంలో తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత క్రీస్తు లేపబడి ఉన్నాడు కాబట్టి మనకు సాక్ష్య జీవితాన్ని కలిగి దేవుని మార్గంలో నడుస్తూ ఇతరులను రక్షింప చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి నన్ను పంపిన రీతిగా నేను కూడా మిమ్మల్ని పంపించుచున్నాను. ఎందుకంటే ఏ మానవుడు నశించుకోవడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. ప్రతి వ్యక్తి దేవునిలోనికి జీవింప చేయడానికి నిన్ను ఆయన ఏర్పాటు, ఒక పనిముట్టుగా నిన్ను ఏర్పాటు చేస్తాడు. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత ఏమైందనగా కనిపిస్తూ మనల్ని ఆదరించుచూ ఉన్నటువంటిది అయింది. ఇక్కడ మనం చూస్తే ఏమనంటాడనగా ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమించబడదు, ఎవరి పాపములు మీరు నిలిచినట్టు ఎత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే మనతో కూడా దేవుడు మాట్లాడచ్చు అనగా ప్రభువు కొరకు మనం సిద్ధపడి దేవునిలో జీవించుచూ ఉన్నాము. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం శక్తిమంతులం అవుతాం. తిరిగాత్మ మనలో నుండి దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయడానికి అనగా ఈ లోకంలో నశించుకోవచ్చున్నటువంటి ఆత్మలను సంపాదించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే శిష్యులతో మాట్లాడు, నేను మిమ్మల్ని ఈ లోకములోనికి పంపించు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని అవమానపరుస్తుంది, మిమ్మల్ని నిందిస్తుంది, మీకు ఆదరణ లేకుండా చేస్తుంది. కానీ దేవుడు మిమ్మల్తో ఉండి మీకు సహాయము చేయగలిగినటువంటి వాడని వాక్యములో తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అందుచేత ఈ వాక్యము ఎటువంటిది అనగా దేవుని ఉద్దేశ ప్రకారము మనల్ని నడిపించడం, దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యం. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ మనం ఒకసారి చూస్తే చూడండి 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీద దొంగగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రములను రాలివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాలలో వేసి భద్రముగా కనిపెట్టు వాళ్ళని సరసాల నాయనగా అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల సరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బండ వేసి విడిచి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలై దేవునికి ప్రార్థించు కీర్తనలో పాడుచుండేది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాడగలమా? శోధన వచ్చిన, కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, వేదన కలిగిన, బాధ కలిగిన, మనం ఎటువంటి పరిస్థితులతో ఉన్నా దేవుని సన్నిధిలో
ఆయన కొరకు మనము అన్ని దెబ్బలు శ్రమలు ఇవన్నీ కలిగిన వారు ప్రార్థించారు, కీర్తనలు పాడారు. అనగా దేవుని ఆత్మ వారిలో నివసించి క్రీస్తు కోసము వారు జీవించే జీవితాన్ని కలిగి బ్రతుకుచూ ఉన్నటువంటి వారు కాదు. అందుచేత ఈ విధముగా వారు చేస్తూ ఉన్నప్పుడు ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగాను, సరసాల పునాదులు అదరండి. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు వీడే. అంతలో సరసాల నాయకుడు మేలుకొని సరసాల తలుపులన్నీ తెరిచి ఉండడు చూచి ఖైదీలు పారిపోయేటప్పుడు కత్తి చూసి తను తాను చంపుకొనబోయే. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పారు. అంటే ఇక్కడ వాక్యములో మనం ఒకసారి ఆలోచిస్తే దేవునిలో జీవించే జీవిత విధానం ఎటువంటిదంటే, శిష్యులకు దేవుడు కనిపించి నీకు సమాధానం కలుగునుగా, మీరు ఆయన బోధి పరిశుద్ధాత్మను పొందువి అని. అంటే ఆత్మను పొందిన తర్వాత శక్తిమంతులై శ్రమలలో సహించుకోవడానికి, దేవునికి పాటలు పాడడానికి, దేవుని సన్నిధిలో జీవించే జీవితాన్ని కలిగి బ్రతకడానికి దేవుడు ఏం చేశాడు? ఆయన శిష్యులను ఏర్పాటు చేశాడు. అందుచేత మనం ఎవరము అనంటే క్రీస్తు శిష్యులు, ఆయనలో జీవించే వారు, ఆయన కొరకు కనిపెట్టుకునేటటువంటి వారు, ఆత్మల భావనతో జీవించే జీవితం మనకి దేవుడు ఇచ్చాడు. మనం ఈ లోకంలో ఒక్కరమే రక్షించబడి మనమే జీవించే జీవితం కాదు, ఇతరుల కొరకు ఒక ఉద్దేశంతో మృతుల్లో నుండి లేపినటువంటి వాని యొక్క జీవితము మనలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే క్రీస్తు కోసము మనము గొప్ప కార్యాలు చేయగలము. క్రీస్తు కోసము మనము దేవుని ఆత్మలను సంపాదించేటటువంటి భావం, నీవు మాట్లాడే మాట, నీవు జీవించేటటువంటి జీవితం, నీవు నడిచేటటువంటి నడక, నీ మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇతరులకు ఒక మాదిరికరంగా, ఇతరులను రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునేటటువంటి విధానంలో నేను నడిపిస్తాను. అందుచేత ఈ బాధ్యత ఎవరికి ఇచ్చారంటే, ఎవరైతే యేసు ప్రభు యొక్క మార్గములో నడిచి ఆయన కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని సన్నిధిలో జీవిస్తున్న ఆ బాధ్యత వారికి అనుగ్రహించడానికి యేసు ప్రభు మాట్లాడు. ఆయన ఏమనంటున్నాడంటే, నిన్ను నేను ఏర్పాటు చేస్తాను, ఈ లోకంలో నేను నీకు ఒక బాధ్యతనిస్తున్నా. ఈ బాధ్యత ఎటువంటిదంటే ప్రభు యొక్కకు విశ్వాసులను నడిపించే బాధ్యత. క్రీస్తు కొరకు నీవు ఎటువంటిదంటే ఆత్మల భావన కలగాలి. నీవు రక్షించబడిన తర్వాత ఇతరులను కూడా రక్షించే బాధ్యత అది నీ మీద ఉంటుంది. అంటే నేను అక్కడే రక్షించబడ్డాను, ఇక చాలే నా జీవితం అయింది అన్నటువంటిది కాదు. ఎందుకనంటే ఈ పరిచర్య ఎటువంటిది అనగా ఆత్మల భారం కలిగినటువంటి పరిచర్య. అందుకే ఎంతమంది నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. ఈ లోకంలో నశించుకోవచ్చున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తూ దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారముగా ఉన్నటువంటి వారు. అంచేత ఈ పరిచర్య అనగా మనం ఈ లోకంలో జీవించేటటువంటి జీవిత విధానాన్ని గుర్తు చేసుకొనిచు దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నటువంటి వారమై ఉన్నట్లు వాక్యంలో మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నటువంటి వారమై. తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడాన్ని మనం గ్రహిస్తే ఆయన ఎటువంటి విషయంలో అనగా యేసుక్రీస్తు 6వ అధ్యాయం 4వ కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమై ఉన్నాము అని వాక్యంలో తెలియపరచబడుతూ ఉన్నది. పాతి పెట్టబడినటువంటి అనుభవం యేసుక్రీస్తును గూర్చి మనం చూస్తే ఆయన ఏమని అంటాడనగా, ఈ లోకములో మనం అనగా క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో, మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తును మనం కలిగి ఉంటే మనకు ఒక బాధ్యత దేవుడు, ఆ బాధ్యత ఆత్మల భారం కలిగి జీవించు. ఎంతో ప్రయాసపడి మీ ధనాన్నంతా వ్యయపరిచి మీరు క్రీస్తు కొరకు జీవించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులుగా ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తాడు. అందుచేత ఈ ఆశీర్వాదాన్ని పొంది ఆయనలో జీవింప చేయడానికి దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నట్లు వాక్యములో మనం గుర్తు చేసుకొని దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నటువంటి. అందుకని ఈ మహిమను మనం ఒకసారి ఆలోచిస్తే క్రీస్తుని కలిగి జీవించే జీవితాన్ని మనము బుద్ధి ఇతరులను ప్రభు వైపు ఆకర్షించి జీవితం దేవుడు నడిచి, అయితే ఆ జీవితాన్ని కలిగి మనం బ్రతకడానికి ఏమని అంటాడనగా, క్రీస్తు కోసము మిమ్మల్ని నేను పునరుత్థానం యొక్క సాదృశ్యముగా అనగా 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క మరి విషయంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆయన ఏమంటాడు? ఆయనతో ఐక్యము గలవారన, ఆయనతో ఐక్యతతో దేవుని మార్గములో నడిచేటటువంటి జీవితాన్ని మనము కలిగి ఆయనలో బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అందుచేత ఆయన శిష్యులకు ఆయన తెలియపరుస్తుంది. నిరాశలో, విస్మృతిలో, వేదనలో, కష్టంలో ఇక ఈ జీవితం అయిపోయింది. యేసు ప్రభువు చనిపోయాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచినటువంటి అనుభవం లేదు అనుకుని తలుపులు మూసుకొని ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేశాడనగా ప్రత్యక్షత వహించి ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. నేను ప్రభువు యొద్ద నుండి ఏ విధముగా వచ్చి దేవుని యొక్క సేవను జరిగించానో అదే విధముగా మీరు కూడా నా సేవను, ఈ సేవ చాలా ప్రభు సేవ చేయడం అంటే సామాన్య విషయమో కాదు. నిన్ను పిలిచాడు, ఆయన మార్గంలో నడవడానికి నిన్ను ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ పిలుపును పొంది ఈ నూతన జీవాన్ని నేను గ్రహించి వారిని ప్రభువు వైపుకు నడిపించడానికి నీకు ఏర్పాటు చేస్తుంది. అది దేవుని యొక్క చిత్తమైంది. మరి ఆ చిత్తాన్ని శిష్యులు గమనించలేదు. ఆయన ప్రభువే అన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మను వారికి అనుగ్రహించబడినప్పుడు వారు ఏమైందంటే దేవుని కోసం వారి జీవితాలు సహితము త్యాగం చేసుకొని మరణించారు. క్రీస్తు కొరకు మరణించారు. అందుచేత అటువంటి జీవితం కలిగి దేవుని మార్గంలో జీవించి దైవ సన్నిధిలో బ్రతికి ఈ పునరుత్థాన శక్తి అనగా మృతుల్లో నుండి లేపిన వారి యొక్క ఆత్మ మనలో కలిగి ఉంటే మనము కూడా ఆత్మలను సంపాదించే వారుగా ఆ విధముగా ఉండటం ప్రభు మనకు సహాయం చేసి దీవించాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు.
జీసస్ కాల్స్ తండ్రి వారు చేస్తున్న ఈ సేవను మీరు ఆశీర్వదించి మంచి ఉద్దేశంతో నడిపిస్తున్నందుకు దీవించి ఆశీర్వదించి నీ సంగతి దయచేయండి ప్రభువాన్ని ఎత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపజేసి నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. సకల ఆశీర్వాదములు వీరికి అనుగ్రహించి వీరి చేస్తున్న సేవను దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.